జర్మనీకి ఏమైందో కానీ భారతదేశం విషయంలో డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తోంది. రాహుల్ గాంధీ మీదన 2023 సంవత్సరంలో కేసు, తనని అరెస్ట్ చేయడానికి వారెంట్, ఆ తర్వాత బెయిలు, ఇదంతా నడిచినటువంటి సందర్భంలో అది ఇండియన్ లీగల్ ఇంటర్నల్ మ్యాటర్ అని చెప్పుకొచ్చింది. అదే సందర్భంలో జర్మన్ ఫారెన్ మినిస్ట్రీ దీంట్లో మేము ఇన్వాల్వ్ కాము, ఇంటర్వ్యూన్ కామని చెప్పింది. కానీ సిచ్యువేషన్ మానిటర్ చేస్తున్నామని చెప్పుకొచ్చింది. వాస్తవంగా జర్మనీ అబ్జర్వ్ చేయాల్సినంతటి ఇష్యూ కాదు, మన దేశపు వ్యవహారాలు జోక్యం చేసుకోదగ్గ ఇష్యూ కాదు. అక్కడ వాళ్ళ ప్రతిపక్షానికి వాళ్ళకు ఉన్నటువంటి గొడవల్లో మనం జోక్యం చేసుకోవట్లేదు. దశాబ్దాలుగా లేనటువంటిది ఈ పదాలు ఈ మధ్యన వాడుతోంది ఎస్పెషల్లీ. అదే సందర్భంలో జర్మన్ ఇంటర్నేషనల్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్స్ వచ్చేటప్పటికి హిందీ, ఉర్దూ ప్లాట్ఫామ్స్లో గత 60 ఏళ్ల నుంచి ఎప్పుడూ లేనిది ఈ మధ్యన జర్మన్ ట్యాక్స్ పేయర్స్ పే చేసినటువంటి వాటితో కొన్ని నెగిటివ్ క్యాంపెయిన్స్ నడుస్తున్నాయి. అలాగే భారతదేశానికి సంబంధించి మోడీకి వ్యతిరేకమైనటువంటి కాన్సెప్ట్ నడుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో ఒక నియంతృత్వ వ్యవస్థ కారణంగా ఇబ్బంది పడ్డటువంటి జర్మనీ ఇప్పుడు భారతదేశాన్ని ఆ కోణంలో చూపించే ప్రయత్నం చేస్తోందన్నటువంటి చర్చ నడుస్తోంది.